హాయ్ గైస్, వెల్కమ్ టు నరేష్ టైలర్. ఈరోజు మన షాప్లో టైలరింగ్ షాప్లో టాపిక్ వచ్చేసి మనది ఏంటంటే, మన బాయ్స్ టైలర్లు ఎవరు నేర్స్తలేరు. పిల్లలు యూత్ ఎవరు ఎందుకు నేర్స్తలేరు అంటే, బండ్ల మీద అక్కడ ఇక్కడ తిరగడానికి ఇష్టం వాళ్ళకు. లేడీస్కు 100 మందికి నేర్పాలని నేను గోల్ పెట్టుకున్నా. ఖచ్చితంగా నేర్పాలని టార్గెట్. ఒక్క మనం 100 మందికి నేను నేర్పలేనేమో, టార్గెట్ అయితే పెట్టుకున్నా. 100 మార్కులకు 100 మార్కులు తెచ్చుకోకపోవచ్చు. 100 మార్కులు తెచ్చుకుంటామని అనుకొని ఓ 70, 80, 50 అన్నా తెచ్చుకోవచ్చు. అట్లా నేను గిట్ట 50 మందికన్నా నేర్పియొచ్చు ఫ్యూచర్‌ల. ఓ ముగ్గురు అయిపోయిండ్రు. మగ పిల్లలేమో నలుగురు అయిపోయిండ్రు. 7 మంది అనుకో. మెల్లె ఇంకా ఎక్కువ నేర్పాలి. మా భార్య గిట్ట 8 మంది, ఇద్దరు ముగ్గురికి నేర్పితే బయట పోయి చేసుకుంటున్నాం వాళ్ళు గిట్ట. ఇట్లా 10 మంది అయిండ్రు. ఇప్పుడు ఈళ్ళ ముగ్గురికి నేర్పితే ఈళ్ళే ముగ్గురికి మంచిగా నేర్పుకుంటారు. ఇప్పుడు మా లేడీస్ టైలర్స్ లేడీస్‌కు షర్ట్‌లే నేర్పిన. షర్ట్‌లొకటి, పాయింట్‌లొకటి అని ఏం లేదు. మన ఎవరన్నా ఏమన్నా పని జేయొచ్చు. లేడీస్, బాయ్స్ అని లేకుంటది. ఎక్కడైనా సరే లేడీస్, బాయ్స్ పని జేయకూడదు, అది జేయకూడదు, ఇది జేయకూడదు. ఏ పనులైనా చేయొచ్చు. ఈరోజు రేపు కటింగ్ జేసే షాప్‌లో గిట లేడీస్ చేస్తున్నారు. ఆటోలు గిట నడుపుతున్నారు. డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ టైలరింగ్ గిట ఈజీయే. బాయ్స్ కుట్టనీకి బట్టలు చాలా పర్ఫెక్ట్‌గా మనకన్నా ఓపిక వాళ్ళకి చాలా ఎక్కువ జెంట్స్ కన్నా లేడీస్‌కు. ఇంకోటి మన నేను షాప్ పెట్టినప్పుడు ఒకటే మిషన్. ఇప్పుడు చూడండి ఈ డాలర్ మిషన్. ఇక్కడ మన జాగ్ మిషన్. ఈ జాగ్ మిషన్ మీద మనము 30 లక్షల వరకు సంపాదించుంటాం. పెళ్ళికి, ఇల్లంట, అదింట అన్నీ అయిపోయినాయిలే గానీ ఏం 30 లక్షలు నాతోటి ఏం లేవు. ఇది మన ఈ ఒక్క మిషన్ 20 అంటే నేను 2016లో ఉన్నప్పుడు ఎంత మిషన్ ఇది? 16,000 16,000 పెట్టి నేను కొంటే నాకు 30 లక్షలు ఇచ్చింది. చాలా మిషన్ ఇప్పటికి మంచిగుంది. ఇంత రిపేర్ లేదు. ఇది మ్యాకీ మిషన్ సంవత్సరమే మా భార్యకి ఇప్పించిన. ఇది లాంటినో సంవత్సరంన్నర లాంటినో మిషను మన వర్కర్‌కి అడ్వాన్స్ ఇచ్చింటి. అడ్వాన్సు పైసలు షాప్ పెట్టుకున్నప్పుడు వెళ్ళిపోయిండు. అప్పుడు ఇప్పించుకుంటే 2 మిషన్‌లు కొన్నా లాంటినో. ఒకటి ఆ షాప్‌లో ఉంటది. మన షాప్‌లో 2 షాపులు జెంట్స్ టైలర్, లేడీస్ టైలర్ ఇది. ఇది ఫ్యూజన్, డాలర్ ఫ్యూజన్ ఒకటేసారి తీసుకున్నా. కరోనా టైంలో తీసుకున్నా. హైదరాబాద్‌కి పోయి కార్‌లో యేసుకొని వచ్చిన ఒకటేసారి. ఇంకో మిషను. ఇక్కడ వీడియో కొంచెం తిప్పితే మీకు క్లారిటీగా కనబడుతది. మనకు తీయనీకి ఎవరు లేరు వీడియో. ఇక్కడ ఇంకో మిషన్ ఉంది. ఈ మిషన్ మనకు మా భార్యకు ట్రైనింగ్ నేర్చుకునడానికెళ్తే మిషన్ ఇచ్చిండ్రు ఇది. ఇది కుట్టే మిషను, తొక్కే మిషను. 10,000, 12,000 ఉంటది. దీని ఖరీదు మోటార్ గిట్ట వాళ్ళు ఇచ్చిండ్రు. ఫ్రీ ఇచ్చిండ్రు మా భార్యకు. రైస్ ఆర్ఐసిఈ రైస్ సంస్థ ఇచ్చింది. ఫౌండేషన్ వాళ్ళు రైస్ సంస్థ అని మా రవి సార్ తెప్పించిండు గర్లపడకు. ఆ సంస్థ వాళ్ళు ఇచ్చిండ్రు. ఆ సార్ పేరు గిట్ట నరేషే. నా పేరు నరేషే. రవీందర్ సార్ పేరు, ఇంకో సార్ పేరు ఏముందో మనకు గుర్తులేదు. ఇదేమో 40 అవర్ మిషన్. 3,50,000 ఇది. ఇంకోటి ఇక్కడ సప్న అని కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ఆయన. హైదరాబాద్‌లో ఎక్కువ ఈ అన్నతోటి తెచ్చిన సప్న డిస్ట్రిబ్యూటర్ తోటి. ఇది వార్లక్ మిషన్. ఇతల విద్యా మిషన్, పీకో మిషన్. ఇది 12,000 ఉంటది. అది 6,000 ఉంటది. ఇది 3,50,000 ఉంటది. ఈ షాప్ పెట్టడానికి చానా ఖర్చొచ్చింది ఇది. ఓన్లీ మేము బట్టల షాప్ పెట్టాలనుకోలేదు. ఓన్లీ అస్తర్లు, పెట్‌కోట్లు, ఓన్లీ మనకు ఆహ్, అదే సంబంధించిన జాకీకి సంబంధించింది. ఊకే అక్కడిక్కడ వేరే షాప్‌కి పోయి తిరగాల్సొస్తది కాబట్టి మనం ఇక్కడనే పెట్టుకున్నాము. ఇంకోటి మన టాపిక్ వచ్చేసి ఏందంటే, మెయిన్ టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటే 45 రోజులు, 2 నెలలు, 3 నెలలు నేర్వలేరు. నేర్చుకోవాలంటే కరెక్ట్ శ్రద్ధ ఉండాలి. 30 రోజుల్లో 26 రోజులు, 25 రోజులు ఖచ్చితంగా రావాలి. ఏ కార్యం ఉంటే ఆ కార్యానికి వెళ్ళిపోకూడదు. ఎవ్వరు పిలిస్తే వాళ్ళు ఎమ్మడే వెళ్ళిపోకూడదు. వచ్చినామంటే గోల్ పెట్టుకున్నామంటే సక్సెస్ అయి కొట్టాలి. రోజుకి 500, 1000 సంపాదించాలి. అట్లయితేనే జీవితంలో బాగుపడతాం. ఏం గోల్ ఏం లేకుండా ఈ ఒకటి చెప్పేది పోయి ఒకటి ఇంటే అది గిట్ట రాదు. ఈ ఈ టాపిక్ ఇంతటితో ముగిస్తున్నా. హాయ్, బై ఫ్రెండ్స్.